ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుని యొక్క కృప, ప్రేమ నీ పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నదో ఈ దినాన దేవాది దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నారు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో నీ మాటల్లో నీవు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే చాలా ఉన్నతముగా ఉంది అని మాత్రమే చెప్పగలవు. ఎందుకంటే చాలా ఉన్నతముగా ఉంది, నీ కంటికి కనిపిస్తోంది, కానీ నీవు ఆ ఆకాశమును చేరగలవా అంటే చేరలేవు. అది నీ వలన అయ్యే పని కాదు. అయితే దేవుని కృప నీ పట్ల ఎంత ఉన్నతముగా ఉంది అంటే అంత ఉన్నతముగా ఉంది, అంత అధికముగా ఉంది అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుడు నా పట్ల ఇంతి ప్రేమనే కలిగి ఉన్నారు. ఒక 10% ప్రేమనే దేవుడు నా పట్ల చూపిస్తున్నారు, లేక 50% మాత్రమే చూపిస్తున్నారు అని నీవు మాటల్లో చెప్తూ ఉన్నావేమో, నీవు ఆలోచిస్తూ ఉన్నావేమో. కానీ దేవాది దేవుడు అంటూ ఉన్నారు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో నీ పట్ల కూడా నా కృప, నా ప్రేమ అంత అధికముగా ఉంది. కనుక నీవు దేనిని గూర్చి కూడా భయపడవలసిన అవసరత నీకు లేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ నీ పట్ల అంత అధికముగా ఉంది, అంత హెచ్చుగా ఉంది, అంత ఉన్నతముగా దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నీ పాపములను బట్టి నీకు ప్రతీకారము చేయలేదు, నీ దోషములను బట్టి నీకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ నీ పట్ల చాలా ఉన్నతముగా ఉంది కాబట్టి ఆ ప్రేమనే నీ పట్ల ఆయన కనపరుస్తూ ఉన్నారు. అయితే నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ నీవు బ్రతుకవలను, జీవించవలను. ఎవరైతే దేవుని అందలి భయభక్తులతో బ్రతుకుతారో దేవుని ప్రేమ వారి పట్ల చాలా ఉన్నతముగా ఉంటుంది, దేవుని కృప వారి పట్ల చాలా ఉన్నతముగా ఉంటుంది. కనుక ఆ ప్రేమకు, ఆ కృపకి నీవు వారసునివి కావాలి అంటే దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ క్షణక్షణము కూడా నీవు కంకణము కట్టుకొని బ్రతకవలను. అట్లా బ్రతకగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే దేవుని ఉన్నతమైన ప్రేమను నీవు అపారముగా అనుభవించగలుగుతావు. ఆ ప్రేమ నీ పట్ల దేవుడు వెలితి లేకుండా కనపరుస్తూ ఉన్నారు కాబట్టి నీవింత సురక్షితముగా, క్షేమముగా జీవించగలుగుతున్నావు. కాబట్టి నేస్తమా, ఇక ముందు కూడా దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. అపారమైన ఆ ప్రేమను, కృపని నీవు తప్పక అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసన ఆసనుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును వందనములు తండ్రి. మీ బిడ్డ పట్ల మీరు చూపిన కృపను బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోనూ కుటుంబంలోనూ ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహదిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.